ఒక్కసారిగా మనం కళ్ళు మూస్తాం. శరీరం చలనం ఆగిపోతుంది. కానీ ప్రశ్న ఏమిటంటే, ఈ జీవితం అనే మిషన్‌కి ఆప్ అనే బటన్ ఎప్పుడు నొక్కబడుతుంది? మన గుండె ఆగిపోతే మనం చనిపోతామని అనుకుంటాం. కానీ నిజంగా చూస్తే మన గుండె కాకుండా మెదడే మన అసలైన పవర్ బటన్. ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది ఏం జరిగితే మన మెదడు షట్ డౌన్ అవుతుంది? ఏ పరిస్థితిలో మన మెదడు బ్లాంక్ అవుతుంది? మన మెదడు అనేది ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. మీరు నిద్రలో ఉన్నా, స్పృహ తప్పినా అది కొంతవరకు పని చేస్తూనే ఉంటుంది. కానీ ఒక స్టేజ్ వరకు వెళ్ళాక అదే మెదడు పూర్తిగా ఆఫ్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇది జరిగితేనే మనం క్లినికల్‌గా బ్రెయిన్ డెత్ స్టేటస్‌లోకి వెళ్ళిపోతాం. అంటే గుండె కొట్టుకుంటుందేమో కానీ ఆలోచన ఉండదు, స్పృహ ఉండదు, స్పందన ఉండదు. అలా ఎందుకు మెదడు ఆఫ్ అయిపోతుంది? ఇక్కడ కొన్ని కారణాలు. ఒకటవది మెదడుకి ఆక్సిజన్ అందకపోవడం. ఉదాహరణకు గుండెపోటు వచ్చిన తర్వాత మెదడుకి ఆక్సిజన్ అందకపోతే కేవలం 4 నిమిషాల్లోనే బ్రెయిన్ డెడ్ స్టార్ట్ అవుతుంది. రెండవది తీవ్రమైన గాయం. ట్రాఫిక్ యాక్సిడెంట్లలో, బుల్లెట్ షాట్లలో బ్రెయిన్ చీలిపోతే మెదడు పనిచేయడం ఆగిపోతుంది. మూడవది ఇన్ఫెక్షన్ లేదా ట్యూమర్లు. మెదడులోని వాపు, క్యాన్సర్ లాంటి సమస్యలు. దాన్ని పాడు చేస్తే అది మొత్తం ఫంక్షన్ కోల్పోతుంది. నాలుగోది అత్యధిక జ్వరం లేదా హైపోథర్మియా. ఎక్స్ట్రీమ్ హీట్ లేదా ఎక్స్ట్రీమ్ కోల్డ్‌లో మొదట స్లీప్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. అది మళ్ళీ ఆన్ కావడం కష్టమే. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. మన గుండెను ఆర్టిఫిషియల్ మెషిన్‌తో కొట్టించవచ్చు. అంటే ఒక రోజు గుండె ఆగిపోతే పేస్ మేకర్ పెట్టొచ్చు. కానీ మెదడు పని చేయకపోతే అది మార్చడం లేదా నకిలీ బ్రెయిన్ పెట్టడం సాధ్యం కాదు కదా! ఎందుకంటే మన మెదడు మీ గుర్తింపులు, భావాలు, ప్రేమ, ద్వేషం అన్నీ దానిలోనే నిక్షిప్తమై ఉంటుంది. మెదడు ఆఫ్ అయిపోయిందంటే మీరు అన్నీ మర్చిపోయారు. లిటరల్లీ యూ ఆర్ గాన్. ఒకసారి మెదడు పూర్తిగా ఆఫ్ అయిపోయిన తర్వాత అది తిరిగి ఆన్ అవ్వడం ఇప్పటి వరకు అతి అరుదు. అయితే కొంతమంది కోమా నుంచి వేకప్ అయ్యారు. కానీ కోమా నాట్ ఈక్వల్ టు బ్రెయిన్ డెత్. అనేది స్లీప్ లైక్ స్టేట్. బ్రెయిన్ డెత్ అనేది ఇన్‌రివర్సిబుల్ స్టేట్. ఒక్కసారి మెదడు మరణిస్తే శరీరాన్ని మెషిన్లతో పైనుంచి బ్రతికించవచ్చు. కానీ జీవం పోయడం మాత్రం సాధ్యం కాదు. మన శరీరం ఒక హార్డ్‌వేర్ అయితే మెదడు మన సాఫ్ట్‌వేర్. ఇది ఆఫ్ అయిపోయిందంటే మన కథ అక్కడి నుంచి ముగిసినట్టే. ఇది ఎంత బలంగా పనిచేస్తుందో మనం రెస్పెక్ట్ చేయాలి. ఆక్సిజన్ తగ్గించే పనులు, హెడ్‌గార్డ్ లేకుండా బైక్ రైడింగ్, డ్రగ్స్ వాడడం ఇవి అన్నీ మెదడుకి ఆపదే. ఒక్కసారి వెయిట్. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ లవ్ చాలా అవసరం. మీరు ఎప్పుడైనా ఎవరి బ్రెయిన్ డెత్ గురించైనా విన్నారా? లేక ఎవరైనా కోమలో ఉన్నా మళ్ళీ తిరిగొచ్చారా? ఇలాంటి సంఘటన మీకు తెలిసిందనుకుంటే కామెంట్‌లో షేర్ చేయండి. విజ్ఞానాన్ని వెలికితీసే విషయాల కోసం గలం ఎక్స్‌ప్లోర్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను హరీష్ మజ్జి. ఎక్స్‌ప్లోర్ చేయడమే నా పని. ఇంకొక అద్భుతమైనటువంటి విషయాలతో మళ్ళీ తిరిగొస్తా.